హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. నేనైతే లాస్ట్ వీక్ హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రావెల్ చేశాను ఫ్లైట్లో. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. 1 అవర్ లేట్ వచ్చింది క్యాబ్, యాక్చువల్ టైంకి రావాల్సిన దానికన్నా. నా ఫ్లైట్ అయితే 4:45కి ఉందన్నమాట డిపార్చర్ టైమ్. బోర్డింగ్ టైం వచ్చేసి 4 o'clockకే ఉంది ఈవినింగ్. కాకపోతే క్యాబ్ మాత్రం నాకు ఒక 1:30 కాదు, ఒక 2:30కి అట్లా వచ్చిందనమాట. 1:30కి రావాల్సింది 2:30కి వచ్చింది క్యాబ్. ఇంకా సర్లే వెళ్ళిపోతాం కదా 1 అవర్ లోపల అనేసి నేను ఇంకెక్కువ ప్యానిక్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడైతే వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇంతకుముందు ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళకి అండ్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్న వాళ్ళకి, లేదంటే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ వెళ్ళని వాళ్ళకి, ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మీరు జర్నీ చేస్తున్న వాళ్ళైతే మీ ఇష్టం, మీరు స్కిప్ చేయొచ్చు. చేయని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది, మీరైతే ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడైతే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నాను నేను ఎయిర్పోర్ట్కి. అండ్ ఎయిర్పోర్ట్ రోడ్ అయితే చాలా బాగుంది. నేను సెకండ్ టైం వెళ్తున్నాను అనమాట ఫ్లైట్లో. ఫస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ పర్పస్ మీద వెళ్తున్నాను నేను చెన్నైకి. రోడ్ చాలా బాగుంది కదా, ఎయిర్పోర్ట్ రోడ్. అసలు ఫుల్ గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంత సమ్మర్లో కూడా. నేనైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి 3:30 అయిందనమాట. కొంచెం వెళ్ళిన తర్వాత అయితే హడావిడిగా అనిపించింది. యాక్చువల్గా మనం ఫ్లైట్ టైం ఏ టైంకి ఉందో డిపార్చర్ టైం, దానికన్నా ఒక 1 అవర్ ముందే మనం బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలన్నమాట. కాకపోతే నేను లేట్గానే వెళ్ళాను. లక్కీగా నాకు కొంచెం ఫ్లైట్ డిలే అయింది, అది హెల్ప్ అయిందనే అనుకోవాలి. ఇంకా వెళ్ళనైతే వెళ్తున్నాను మొత్తానికి. ఆ క్యాబ్ డ్రైవర్ని నాకు ఫస్ట్ తిట్టాలనిపించింది, ఏంటి ఇంత లేట్ వచ్చాడని. ఇంకేం చేస్తాం, మనకు టైం అవుతుంటే ఇంకా అవన్నీ పట్టించుకోద్దు కదా అనేసి వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను నేను. మనకి డిపార్చర్ గేట్స్ సపరేట్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి వెళ్ళాలన్నమాట. ఈ 5 వచ్చేసి డిపార్చర్దే. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకొని అండ్ మన బోర్డింగ్ పాస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అది 2 చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ స్కాన్ చేసేది వచ్చేసి మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తారు అండ్ ఐడి ప్రూఫ్ అయితే వాళ్ళు మాన్యువల్గా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఆ స్కాన్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మన ఫోటో క్యాప్చర్ చేస్తారనమాట. ఆ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సో అట్లా క్యాప్చర్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్స్ ఉంటాయి. అంటే మనం ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్తున్నా ఏమైనా, సో వాటి కోసం అవి ప్రింట్ తీసుకోవడానికి అనమాట, అలా ఉంటాయి. సో ఈ సెల్ఫ్ చెక్ ఇన్లో ఏంటంటే, మనం ఏది ఫ్లైట్ ఏది వెళ్తున్నామో ఆ ట్రావెల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకోవడానికి. సో నేనైతే పిఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది మనకి మన ఎక్స్ట్రా లగేజ్ ఉందా అనేసి. సో నేనైతే ఎక్స్ట్రా ఏం తీసుకెళ్ళట్లేదు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ముందే వెబ్ చెక్ ఇన్ చేశాను. అదేంటంటే మనం ఏ సీట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ముందే. సో నేను అది ఆల్రెడీ చేశాను. సో నా సీట్ వచ్చేసి 14. ఇక్కడ నేను ఎక్స్ట్రా బ్యాగేజ్ తీసుకెళ్ళట్లే కాబట్టి 0 అని సెలెక్ట్ చేశాను అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మన బోర్డింగ్ పాస్ అయితే ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యేసి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఫోన్లో ఊరికి ఫోన్ చూపించుకుంటూ ఉండలేం కదా అని ఇక్కడైతే ప్రింట్ తీసేసుకున్నాను. సో ఈ ప్రింట్ వచ్చేసి మనము ఇదే చూపించవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్కడ మనకి బోర్డింగ్ పాస్ వాళ్ళు చెక్ చేయాల్సి వచ్చినా కూడా ఇదే. సో ఈ బోర్డింగ్ పాస్ మీద వచ్చేసి మన ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మన పిఎన్ఆర్ నంబర్ ఏంటి, ఏ ఫ్లైట్లో వెళ్తున్నామో, మన డిపార్చర్ టైం ఏంటి, సీట్ అండ్ బోర్డింగ్ గేట్ ఎక్కడ అనేసి. జనరల్గా వెబ్ చెక్ ఇన్ చేసినప్పుడు బోర్డింగ్ గేట్ అప్పుడే మనకి తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఈ సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకునేటప్పుడు ఆ బోర్డింగ్ గేట్ ఏంటనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నా బోర్డింగ్ గేట్ వచ్చేసి 11. ఇంకా ఇక్కడ నుంచి నడవాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు 1 to 20 అట్లా ఉన్నాయి కదా, చాలా గేట్స్ ఉంటాయి. మన రెస్పెక్టివ్ గేట్ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అండ్ నాకైతే 7 minutes అట్లా చూపించుండే అనమాట. సో మనకి ఇక్కడ ఎస్కలేటర్ ఉన్నట్టు స్టెప్స్ బదులు
ఇక్కడ ఒక పెడెస్ట్రియల్ టైప్లో ఉందన్నమాట. ఇంకా కాళ్ళ నొప్పులు వస్తున్నాయని నేనైతే దీని మీద నించున్నాను. మనం నడవాల్సిన అవసరం లేదు, ఇంకా నించుంటే అదే వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెం దూరంలో అవి పెడతారనమాట. నేనైతే ఇంకా నా గేట్ దగ్గరికి రీచ్ కాకముందుకే మధ్యలో ఈ ఫ్లైట్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతుండే అనమాట ఒకటి. అది నేను వీడియో తీసుకునే లోపే టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయింది గాల్లోకి. ఇంకా తీసుకోలేకపోయినా ఇంకా నెక్స్ట్ ఏమైనా టేక్ ఆఫ్ అవుతాయేమో అనేసి చూసినాను, కానీ అప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే ఇంకేవి టేక్ ఆఫ్ అవ్వలేదు. జస్ట్ అవి వచ్చేసి ఆన్ బోర్డింగ్కి రెడీగా పెడుతుండే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ లాగా కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో మీకు. సో అక్కడ వచ్చేసి ఉంటుంది అనమాట మెయిన్ మన ఎంట్రన్స్, మనం వెళ్ళాల్సింది. సో మనం బోర్డింగ్ గేట్ దగ్గర నుంచి మధ్యలో కనెక్షన్ లాగా కనిపిస్తుంది కదా, అందులో నుంచి మనం ఫ్లైట్ ఎక్కాలన్నమాట. వెళ్ళి ఇంకా మన సీట్లో కూర్చోవచ్చు. సో ఇట్లా ఉంటాయి. ఫ్లైట్ ఎక్కడానికి మాత్రం, దిగేది డిఫరెంట్ ఉంటుంది. సో మనకి స్టెప్స్ లాగా ఉంటుంది అనమాట. దిగేది వచ్చేసి ఇక్కడ వెళ్ళడం డిపార్చర్ దానికి మాత్రం ఇట్లా ఉంటుంది, కనెక్షన్ లాగా ఉండేసి ఆ కనెక్షన్ లోపల నుంచి మనం వెళ్ళి ఎంటర్ అవ్వాలన్నమాట ఫ్లైట్ లోపలికి. నేనైతే ఇంకా నడుస్తూనే ఉన్నాను. ఒక 7-8 మినిట్స్ అయిపోయింది అట్లా నడుస్తూనే ఉన్నాను. ఇప్పుడు 12 దగ్గరకు వచ్చినాను. నా గేట్ వచ్చేసి 11 అనమాట. ఫైనల్గా 11 దగ్గరికి రీచ్ అయిపోయినాను. వెళ్ళేసి ఇంకా మంచిగా కొద్దిసేపు రిలాక్స్ అవుదామని కూర్చుంటే, నేను కూర్చున్న 1 మినిట్ కూడా అవ్వలేదు, ఇంకా మళ్ళీ గేట్ చేంజ్ అయిందనమాట. నాకు మెసేజ్ వచ్చింది అండ్ అక్కడ అనౌన్స్ కూడా చేసినారు గేట్ 7 ఇప్పుడు. ఇంకా గేట్ 7 దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ కూర్చున్నాను లాబీలో. చూస్తే ఫ్లైట్ డిలే అయిందని అప్పుడు తెలిసిందనమాట. 4:45కి ఉండాల్సినది నా ఫ్లైట్ వచ్చేసి 5:30కి అట్లా ఏమో స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ బస్సెస్ వచ్చేసి మనం ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి రావడానికి అనమాట. ఈ బస్సెస్ ఎయిర్పోర్ట్ లోపల దగ్గర వరకు దించేస్తుంది ఆ బస్సు. అక్కడ నుంచి మళ్ళీ మనము ఎయిర్పోర్ట్ బయటికి రావచ్చు నడుచుకుంటూ. ఇందాక చెప్పాను కదా, ఇట్లా ఒక కనెక్షన్ లాగా ఉంటుంది మన బోర్డింగ్ గేట్ దగ్గర నుంచి ఫ్లైట్ ఆన్ బోర్డ్ అవ్వడానికి అనేసి. సో ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఫ్లైట్ వచ్చేసి ఆ కనెక్షన్ దగ్గర వాళ్ళు అటాచ్ చేసేస్తారనమాట. ఇది నేను తీసుకునేటప్పుడే ఇంకొక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. నేను యాక్చువల్గా అసలు ఎట్లయినా ఒక టేక్ ఆఫ్ వీడియో చూపించాలనేసి అనుకున్నాను. ఇదైతే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఎగ్జైటింగ్ ఉండే అండ్ భయంగా కూడా ఉండే అనమాట. అంటే ఫస్ట్ టైం అది కూడా నేను సింగిల్గా వెళ్ళాను, ఎవరితో వెళ్ళలేదు. లాస్ట్ టైం కూడా ఆఫీషియల్ పర్పస్ మీదనే వెళ్ళాను, సో ఒక్కదాన్ని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఇంకా బోర్డింగ్ టైం అయిందనేసి వీళ్ళు చెక్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకొకసారి మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసి మనల్ని పంపిస్తారు. వీళ్ళైతే మన పైలట్స్, ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫ్లైట్కి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా, క్యాబిన్ క్రూ కూడా. ఇంకా ఆ కనెక్షన్ అని చెప్పాను కదా, సో అందులో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి మనం ఫ్లైట్లోకి వెళ్ళాలి. అది నడవడానికి కూడా మాకు ఒక 1 మినిట్ అట్లా టైం పట్టిందనమాట. అది అంత పెద్దగా ఉంది. గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లగేజ్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకునే వాళ్ళకి అక్కడ నుంచి పెడతారనమాట లగేజ్. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ నుంచి లగేజ్ తీస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ దిగిన వాళ్ళ లగేజ్ అంతా తీసుకెళ్ళి వేరే బెల్స్ అనౌన్స్ చేస్తారనమాట మనం దిగినప్పుడు. సో ఆ బెల్స్ మీద పెట్టేస్తారనమాట, మనం వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లగేజ్ వచ్చేసి మనం ఆన్ బోర్డ్ అయ్యే వాళ్ళదనమాట. ఆల్రెడీ మనము చెక్ ఇన్ చేసినప్పుడు ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాళ్ళకి అక్కడే మనం పెట్టేసేయచ్చు. పెట్టేసి మనం ఓన్లీ ఫ్లైట్లో ఏ బ్యాగ్ పెట్టుకెళ్ళాలనుకుంటున్నామో ఆ బ్యాగ్ మాత్రం తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. నేనైతే వెళ్ళి ఇంకా కూర్చున్నాను. యాక్చువల్గా నేను స్టార్టింగ్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు ఫ్లైట్లో. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూడాల్సింది లాస్ట్లో ఉండే అనమాట. వాళ్ళు జోన్ని బట్టి అనౌన్స్ చేశారు. సో నేను లాస్ట్లో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడైతే అందరు ఫుల్ అయిపోయినారు అనమాట ఫ్లైట్లో, అన్ని సీట్స్లో. ఇంకా నేనైతే నా సీట్ దగ్గరకు వచ్చేసి కూర్చున్నాను. మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు. అండ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు మనం ఎట్లా
ఎట్లా పెట్టుకోవాలి అనేసి. నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నాను. మనం ఎందుకు విండో సీట్ బుక్ చేసుకోము చెప్పండి, వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి, అది కూడా విండో చేసుకోకపోతే ఎట్లా. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు వీళ్ళైతే మన క్యాబిన్ క్రూ అయితే వీళ్ళు చెప్తారు ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఏం చేయాలి అనేది. సో ఇక్కడ ఎమర్జెన్సీ గేట్స్ నుంచి వెళ్ళొచ్చు, ఆక్సిజన్ మాస్క్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట. అదైతే నేను వీడియో తీసుకున్నాను. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్టే మనకి టేక్ ఆఫ్ అయిపోదు. ఆ టేక్ ఆఫ్ ఏరియా దగ్గరికి వెళ్ళడానికి నార్మల్ వెహికల్స్ రోడ్ మీద వెళ్ళినట్టే ఇది వెళ్తుంది అనమాట. రోడ్ మీద ఒక 2-3 మినిట్స్ అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొంచెం స్పీడ్గా స్టార్ట్ అయ్యి అప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్. సో అప్పటి వరకు అయితే ఇట్లా మెల్లగా వెళ్తుంది రూట్లో. ఇలా ఒక 2-3 మినిట్స్ వెళ్ళిన తర్వాత అయితే ఫ్లైట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది రోడ్ పైననే. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా గాల్లోకి వచ్చేసినాం మనం. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు జస్ట్ కొన్ని సెకండ్స్ ముందైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది రోడ్ మీద. ఇంకంతే గాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా నాతో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుందా ఇదంతా చూస్తుంటే? నాకైతే బాగా అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో అంతా తీసుకోలేకపోయినాను, ఎందుకంటే అది వింటర్ సీజన్ అండ్ తొందరగా చీకటి అయిపోతుంది కదా, వెలుగంతా లేకుండే. సో నేను వీడియోస్ అంతా తీసుకోలేకపోయినాను. ఈసారి అయితే నేను ఫ్లైట్ టైం ఇంక ఈవినింగ్ ఈ టైంలో అట్లా పెట్టుకున్నాను కావాలనే, అట్లీస్ట్ కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అనేసి. బాగుంది కదా అసలు పైనుంచి చూస్తుంటే కిందకి. నాకైతే బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే భయం వేసింది, ఎందుకంటే నేను సోలోగా వెళ్తున్నాను అండ్ ఆల్సో నేను ఎప్పుడు జర్నీ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాను, అది కూడా సింగిల్గా వెళ్తున్నాను. కొంచెం భయం అనిపించింది. యాక్చువల్గా నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సింది, అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి ఎయిర్పోర్ట్లో. నాకు అసలు ఐడియా లేదు, వెళ్ళి అంతా కొత్తగా అనమాట. ఆ సెల్ఫ్ చెక్ ఇన్ కానీ ఎవరినైనా అడగాల్సిందో ఏమో. అందుకే నేను ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నాను అనమాట, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా చూడండి. అండ్ సన్సెట్ కూడా అయ్యిందనమాట నేను వెళ్ళేటప్పుడే. ఆ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను, అది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట. సన్సెట్ జనరల్గా మనం కింద నుంచి చూస్తాం కదా, ఈ గాల్లో ఉండి ఆకాశంలో నుంచి సన్సెట్ చూడడం అనేది ఫుల్ మస్తు ఉండే అసలు. ఇంకా వెళ్తున్న కొద్ది డిఫరెంట్ వ్యూస్ ఎంత బాగుండేనో అసలు. ఏదో పెయింటింగ్ చూస్తున్నట్టు అనిపించింది. ఆ పెయింటింగ్స్ కూడా ఇట్లా న్యాచురల్వి చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తారు కదా, నాకైతే పెయింటింగ్ చూసినట్టు అట్లా అనిపించింది. ఆ స్కై కలర్ కానీ, ఆ క్లౌడ్స్, మనం ఆకాశంలో ఉన్నాము, ఆకాశంలో నుంచి ఆ క్లౌడ్స్ చూస్తున్నాము, అదంతా నాకైతే బాగా అనిపించింది. నాకైతే వెళ్ళిన యాక్చువల్గా ఈ జర్నీ ఎక్కువసేపు కాదు. సో వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అట్లా స్నాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే నాకు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ వెజిటేబుల్ శాండ్విచ్ అయితే ఇచ్చినారు. ఇవి ఆల్రెడీ ప్రీ బుక్డ్, సో వాళ్ళు అదే ఇచ్చినారనమాట. ఇంకా నేనైతే అది తింటూ చూస్తున్నాను. అలా చూస్తూనే నా జర్నీ టైం అయితే అయిపోయింది, ఎందుకంటే ఇది ఓన్లీ 55 మినిట్స్ ట్రావెల్ అనమాట, హైదరాబాద్ టు చెన్నై. సో ఇంకా మన ల్యాండింగ్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట, పైలట్స్ అక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా ఎంతసేపట్లో ల్యాండ్ అవుతాము ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తారు. అండ్ మనం వెళ్ళినప్పుడు మన ఏ హైట్లో మనం ఉంటాం అనేది కూడా చెప్తారనమాట. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నేను అంత వినలేదు ఎన్ని మీటర్స్ హైట్లో ఉన్నాం అనేది. సో ఇక్కడ ల్యాండింగ్ టైం అయితే అయింది. ఇంకో 5 మినిట్స్లో అట్లా ల్యాండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక 10 మినిట్స్ ముందే అనౌన్స్ చేస్తారనమాట. సో నేనైతే ల్యాండ్ అయ్యే ముందు మళ్ళీ వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసినాను, వ్యూ బాగుంటుంది అనేసి. ఇంకా ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మనకి కొంచెం షేకీగా ఉంటుంది అనమాట ఫ్లైట్. దిగేటప్పుడు ఆ గాల్లో నుంచి సడన్గా మనం రోడ్ పైనకి వస్తుంది కాబట్టి. చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుంది కదా స్కై అసలు.
ఇంకా నేనైతే ఆ దిగడానికి ఇంకా చాలాసేపు, నాది 14 కదా, సో స్టార్టింగ్లో కాదు కాబట్టి ఆ మధ్యలో ఉంటాం. సో దిగడానికి మళ్ళీ టైం పట్టింది. ఇక్కడ బస్సెస్ అని చెప్పాను కదా, దిగడం ఇక్కడ స్టెప్స్ లాగా అరేంజ్ చేస్తారనమాట వీళ్ళు. సో అట్లా దిగేసి మనం వెళ్ళి బస్సులో కూర్చోవాలి. బస్ ఫిల్ అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు ఎయిర్పోర్ట్ దగ్గరికి, మనం దిగేసి ఇంకా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇది ఒక 5 మినిట్స్ జర్నీ కూడా ఉండదు బస్సులో, యాక్చువల్గా ఒక 2 or 3 మినిట్స్ అనుకుంటా. ఇంకా దిగేసి నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. మళ్ళీ బయట మన కోసం క్యాబ్ వెయిట్ చేస్తుంటుంది. ఆ మధ్యలో ఈ వ్యూస్ చూసి అయితే నాకు ఇంకా క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయినా. ముందు ఎలిఫెంట్స్ కదా, సో ఇవి నేను సపరేట్గా షార్ట్స్ కూడా పెడతాను, చూడండి. ఇక్కడైతే నేను దిగేస్తున్నాను బయటికి వెళ్ళిపోవడానికి. మన ఎగ్జిట్ గేట్స్ వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి. సో మా క్యాబ్ పర్సన్ వచ్చేసి దీని దగ్గరలో ఉంటానని చెప్పాడు. సో వచ్చేసి నేనైతే క్యాబ్ ఎక్కేసాను, వచ్చి ఆఫీస్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాను. ఇంకా క్యాబ్లో వీళ్ళైతే ఇక్కడ బ్యాగ్ స్కాన్ చేస్తారనమాట మళ్ళీ వెళ్ళే ముందు. సో నా రూమ్ వచ్చేసి 306 ఇచ్చారు నాకు. సో నేనైతే వెళ్తున్నాను రూమ్ దగ్గరికి. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళైతే ఇంకా ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది నాకు వెళ్ళేసరికి. ఆ ఫ్లైట్ జర్నీ ఎక్కువసేపు లేదు, కానీ ఆ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ వెళ్ళడం, అక్కడ వెయిట్ చేయడం, మళ్ళీ క్యాబ్లో రావడం, ఇది నాకు కొంచెం ఎక్కువ అనిపించుండే అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా అది వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయినాను అనమాట. ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు కూర్చునేసరికి ఫుడ్ వచ్చేసింది. ఇంకా తినేసి అయితే పడుకున్నాను. నేను ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండ్ గోబీ ఫ్రై. జనరల్గా చెన్నై ఫుడ్ అంత బాగుండదు అంటారు, కానీ ఆ రోజు అయితే బాగానే ఉంది, మంచిగా తిన్నాను. ఖుషి మూవీ చూస్తూ తినేసి ఇంకా పడుకున్నాను. నెక్స్ట్ డే వర్క్ ఉంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.